అంటే మీకేమనిపించింది? చంపేద్దామన్న ఉద్దేశంతోనే తను అక్కడి నుంచి తీసుకెళ్ళాడనా? లేకపోతే అనుకోకుండా జరిగిందనా? లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా జరుగుంటుంది అని? ఇది ప్రీ ప్లాన్డ్ అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? ఒకటి మేడం, ప్రత్యూష ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఇద్దరు అమర ప్రేమికులు అనుకుందాం, ప్రత్యూష సిద్ధార్థ రెడ్డి అమర ప్రేమికులు ఒప్పుకుందాం. ప్రత్యూష చనిపోవాలి అనుకుంటే, ఆత్మహత్య చేసుకోవాలి అనుకుంటే, రోజంతా పూజలు చేసుకొని, రోజంతా కన్నడ పిఆర్ఓలతోటి మాట్లాడుకొని, ప్రోగ్రామ్ సెట్ చేసుకొని, నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగ్ పెట్టుకొని, బ్యూటీ పార్లర్కి వెళ్ళి బ్యూటీ పార్లర్లో ఫేషియల్ పెడిక్యూర్ చేయించుకొని పోయి ఆత్మహత్య చేసుకుంటుందా? అంటే ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళు ఫేషియల్ చేయించుకొని చచ్చిపోతారా? ఇక్కడే మీరు తెలుసుకోవాలి మేడం. చచ్చిపోయేటప్పుడు కూడా ఫేషియల్ చేయించుకుంటారా? చచ్చిపోవాలనుకున్న వాళ్ళు కూడా 3 గంటలు కూర్చొని ఫేషియల్ చేయించుకుంది. ఎందుకు చేయించుకుంది మేడం? మూవీ కోసమా, లేకపోతే ఈయనతో ఆత్మహత్య చేసుకోవాలనా? అంటే మీరు ఏమనుకుంటున్నారు? అంటే ప్రత్యూషకు కూడా తెలియకుండానే ఇది జరిగిందని అనుకుంటున్నారా? కావాలని తీసుకెళ్ళాడు మేడం. అతనికి బాగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చేసింది, న్యూన్యతాభావం వచ్చేసింది. ప్రత్యూషకు బాగా మూవీస్ వచ్చేస్తున్నాయి చాలా, అన్ని లాంగ్వేజెస్లో. తమిళ్లో ఆల్రెడీ సెటిల్ అయిపోయింది, తెలుగులో సెటిల్ అయిపోయింది, కన్నడలో కూడా వస్తున్నాయి. సో ప్రత్యూష నన్ను దాటి వెళ్ళిపోతుంది, ఎదిగిపోతుంది. నన్ను రిసీవ్ చేసుకుంటుందో లేదో. మా ఇంట్లో మా మదర్ ఫాదర్ ఒప్పుకుంటారు, మెయిన్ మా మదర్ యాక్సెప్టెన్స్ ఇవ్వట్లేదు పెళ్లి చేసుకోవడానికి. ఇక్కడ ప్రత్యూష ఎదిగిపోతుంది, ఏమవుద్దో, నన్ను రిసీవ్ చేసుకోలేదు అనే ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక న్యూన్యతా భావంతో, ఒక సెల్ఫిష్నెస్ తోటి, స్వార్థపూరితమైన ఆలోచనలతోటి తీసుకెళ్ళి పోనీ మామూలుగా ఆత్మహత్య చేయించాడా, లేకపోతే మామూలుగా మర్డర్ చేయించాడా? దోస్తులను తీసుకొని పోయి చర్చిస్తాడా మేడం? వాడేం ప్రేమికుడు మేడం, వాడేం మనిషి మేడం? నాకు సాక్ష్యాలు దొరకలేదు మేడం. నేను ఏదైతే నమ్ముతున్నానో ఈ రోజు వరకు, ఏ పోస్ట్ మార్టం రిపోర్ట్ని అయితే నమ్ముతున్నానో మునిస్వామిని, ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ని నాకున్న దయానీయ స్థితి, ఒక తల్లికున్న దయానీయ స్థితి ఏ తల్లికి రాకూడదు మేడం. పోస్ట్ మార్టం రిపోర్ట్ని కూడా కౌంట్ చేయలే మేడం. ఎంత దయానీయమైన స్థితిలో నేను కోట్ల మెట్లెక్కనో మీరు అర్థం చేసుకోండి మేడం. మెడికో లీగల్ కింద డ్రెస్సులు ఇవ్వరు, తగలబెట్టేస్తారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయరు. ఇంకా న్యాయం ఎక్కడ దొరుకుతుంది మేడం? మెయిన్ ఒక మర్డర్ కేసుకి, ఒక మెడికో లీగల్ కేసుకి ఇవి రెండే ముఖ్యం కదా. ఛార్జ్షీట్ వేయాలంటే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కావాలి. ప్రత్యూష డెడ్ బాడీని చూడరంట, ప్రత్యూష పోస్ట్ మార్టం తప్పుడు ఉండరంట డాక్టర్లు. కానీ ఎక్కడి నుంచో ఒక 3-4 రిపోర్ట్లను పట్టుకొని ప్రత్యూష ఆత్మహత్య సూసైడ్ చేసుకుంది, సిద్ధార్థ రెడ్డి తక్కువ తాగింది, ప్రత్యూష ఎక్కువ తాగింది, ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ నాట్ కౌంటెడ్. డైరెక్ట్గా చూసి మేము బయట కూర్చున్నాం మేడం. పోస్ట్ మార్టం లోపల అవుతుంటే నేను బయట కూర్చున్నా. మునిస్వామి గారు లోపలికి వెళ్ళాడు, 2 అసిస్టెంట్లతోటి మునిస్వామి గారు లోపలికి వెళ్ళారు. నేను నమస్తే కూడా పెట్టిన మునిస్వామి గారికి ఏడ్చుకుంటా. లోపలికి వెళ్ళారు. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత బయటకు వచ్చారు, నమస్తే పెట్టి ఏడ్చుకుంటూ నిలబడ్డా. అటువంటి నేను ప్రత్యక్షంగా చూసి మునిస్వామి రిపోర్ట్ పోస్ట్ మార్టం చేశాడండి అంటే కూడా నాది అరణ్య రోదన అవుతుంది. కానీ త్రిసభ్య కమిటీ ఇచ్చింది మాత్రం కరెక్ట్ అంటారు. ఎక్కడి న్యాయం మేడం? వాళ్ళు డెడ్ బాడీని చూసారా? మీరు పోస్ట్ మార్టం చేశారా? ఆ 3 డాక్టర్లను అడుగుతున్నాను. ఫోరెన్సిక్ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చిన వాటిని పట్టుకున్నాం, సిడిఎఫ్ నుంచి వచ్చిన వాటిని పట్టుకుంటాం. సిడిఎఫ్ నుంచి ఫోరెన్సిక్ వచ్చినాయి మీరు చూస్తుంటారు, కానీ డైరెక్ట్గా బాడీని చూసి చేశాడు కదా, దాన్ని ఏమందాం? సో మునిస్వామి చెప్పిందే మీరు స్టిల్ 100% మేడం, 100%. కానీ మేము మిడిల్ క్లాస్ మేడం, నేను అంతగా సెటిల్మెంట్ లేదు నాకు, అందుకని నేను ఎదుర్కోలేకపోయినా. మునిస్వామి ఆతురతతోటి, అత్యుత్సాహంతో మా అఫీషియల్స్కు సబ్మిట్ చేయాలి పోస్ట్ మార్టం రిపోర్టు, కానీ అతడే అనౌన్స్ చేసిండు కాబట్టి నాట్ కౌంటబుల్ అంటారు. అనౌన్స్ చేస్తే నిజాలు పోతాయా మేడం? పోస్ట్ మార్టం రిపోర్ట్లో నిజాలు పోతాయా? అత్యుత్సాహంతో చేశాడు అనుకుందాం, కానీ నిజాలు మాయం కావు కదా, నిజాలు సమాధి కావు కదా. అతనికి ఏమైనా పనిష్మెంట్ ఇవ్వండి, ప్రొఫెషనల్లీ ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి, కానీ మీరు పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎట్లా పక్కన పెడతారు అంటే మీకే అర్థమైపోవాలి. ఇక్కడ మొత్తం ఎవిడెన్స్ని నాశనం చేసిండ్రు, కనబడిన ఎవిడెన్స్ను కొట్లాడుతుంటే వాటికి ఏదో ఒకటి లీగల్ ఇష్యూ చేసేసి ఇట్లా పోస్ట్ మార్టం రిపోర్ట్ లీగల్ ఇష్యూ దానికి పెట్టేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ పక్కన పెట్టేసిండ్రు.
పెట్టేసి ఏమీ లేకుండా ఓన్లీ ఒక పాయిజన్ డబ్బా తీసుకొచ్చి పోలీసు వాళ్ళు, డెడ్ బాడీ అక్కడ ఉంది, మాకు ఇంకా లీగల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ కాలే, కేర్ హాస్పిటల్లో డెడ్ బాడీ ప్రత్యూష అది అక్కడనే స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టిండు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చేసి ఒక డబ్బా చూపించారు, అమ్మ ఇది సిద్ధార్థ్ రెడ్డి ప్రత్యూష, ఇగో ఈ పాయిజన్ తీసుకున్నారు. వాళ్ళిద్దరూ, ప్రత్యూష ఎక్కువ తాగింది, సిద్ధార్థ్ రెడ్డి తక్కువ తాగిందని వీళ్ళకి ఎట్ట తెలుసు మేడం? నేను మొదటి నుంచి అడుగుతాను, వీళ్ళకి ఎట్ట తెలుసు? వీళ్ళు చూసారా? కార్లో ఉన్నది ఇద్దరే కదా. ఎక్కువ తాగిందని అంటారు, తక్కువ తాగిందని అంటారు. నాకు అర్థం కావట్లేదు ఇవన్నీ ఏంటి అలగేషన్స్. నేను అన్ని కోర్టులలో చెప్పుకుంటూ వస్తున్నాను, మా అడ్వకేట్లకు చెప్పుకున్నాను. కోర్టులు నాకు మొర వినట్లే, మా అడ్వకేట్ల మొర కూడా వినలే. వింటే జస్టిస్ ఇంకో విధంగా ఉండదు. బాధితురాలు చెప్తుంది అనేది ఒకటి ఉంటే జస్టిస్ వేరంగా ఉంది. బాధితురాలని అరణ్యరోధనగా ఇచ్చిపెట్టేసి వాళ్ళకున్న అవైలబిలిటీ ఎవిడెన్స్ని, ఏమీ లేని పిచ్చి పిచ్చి ఎవిడెన్స్ని పట్టుకొని ఇచ్చారు. కాబట్టి ఈరోజు జడ్జిమెంట్ నాకు ఇలా వచ్చింది మేడం. లేకుంటే తప్పకుండా యావజ్జీవ శిక్ష పడాల్సిన పరిస్థితి. మీరు